అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్. జిన్యూస్ గ్లోబల్ ఛానల్ చూసే మిత్రులందరికీ ఒక చిన్న విన్నపం. ఏం లేదు, ఈ కంటెంట్ కొంచెం ఒక నలుగురు షేర్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి. అదేవిధంగా మీకు ఏమన్నా కంటెంట్ నచ్చితే కామెంట్ రూపంలో ఒక లైక్ కొట్టి కొంచెం నేను చూస్తున్నా, మీ న్యూస్ నేను ఫాలో అవుతున్నా అనే విధంగా ఒక కామెంట్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి. మీరైతే ఒక లైక్ కూడా కొట్టే ప్రయత్నం చేయండి. ఈ ప్రధానంగా యువతకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రజలలో ఇది చైతన్యం పరిచే వీడియో కాబట్టి దయచేసి యువతకు పంపించే ప్రయత్నం మాత్రం కంపల్సరీగా చేయండి దయచేసి. ఎందుకు అంటున్నా అంటే ఎన్నికల సందడి, ప్రధాన పార్టీలో హడావుడి, ఇక ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పి ఇప్పుడు హడావిడి నడుస్తుంది, గుసగుసలు నడుస్తున్నాయి. నీకు మద్దతు ఇస్తా, నాకు ఎంత ఇస్తావు, నా దగ్గర ఇంతమంది ఓటర్లు ఉన్నారు, నాకు ఎంత ఇస్తావు, నేను వాళ్ళతో నీకు మద్దతు ఇప్పిస్తా, నాకు ఎంత ఇస్తావు, ఇక మొత్తం అంతా చర్చలు నడుస్తున్నాయి. అక్కడిక్కడ గ్యాంగులు కూర్చుంటారు, గ్యాంగులు కూర్చొని ఇప్పుడు చర్చలు నడుపుతారు. ఇక ఎప్పుడు మాట్లాడినోడు ఇప్పుడు మాట్లాడతాడు. ఇక ఏండ్ల నుంచి ఏదో శత్రుత్వంతో ఉన్నాడు, ఇప్పుడు పోయి నమస్తే అన్నాను పలకరిస్తాడు. అంటే కేవలం ఎన్నికల కోసం మాత్రమే, అధికారం చేయించుకోవడం కోసం మాత్రమే, అధికారాన్ని అనుభవించడం కోసం మాత్రమే. ఇక వేరేదైతే ఏం లేదు. అభివృద్ధి చేద్దామని లేదు, ప్రజలకు చైతన్యవంతులు చేద్దామని లేదు, ఒక యువతకు ఉపాధి కల్పిస్తామని మాత్రం లేదు. అంతే. ఓట్లు అయినాయా మిమ్మల్ని దేకరు. రైట్. ఇప్పుడు ప్రధాన పార్టీలు ఏంటి? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. రైట్. కన్వర్ట్ టు బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ కన్వర్ట్ అయింది. అయితే ఈ మూడు పార్టీలలో ఎక్కువ మొత్తాలలో మేము ఊళ్ళల్లో సర్వే చేసిన దాని ప్రకారంగా చూసుకుంటే ఏమొస్తుందయ్యా అంటే, పార్టీలకు అతీతంగా పనిచేసే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్ అభ్యర్థులుగా, ఎంపీటీసీ అభ్యర్థులుగా, జడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి 45% యువతే వస్తున్నట్టు మనకు సమాచారం. మేము అక్కడిక్కడ కంటెంట్ అనాలిసిస్కి పోయినప్పుడు చాలామంది మాట్లాడుకొస్తున్న మాట ఏంటిది అంటే, ఈసారి పార్టీ పరంగా ఎవరు వచ్చినా వాళ్ళకు ఓటు వేయడం తగదు, కేవలం యువతకు మాత్రమే ఓటేస్తాం, మాకు కావాల్సింది అభివృద్ధి వాళ్ళకే ఓటేస్తాం, అభివృద్ధి చేసేటానికే ఓటేస్తాం అని చెప్పి ప్రజలు మాట్లాడుకొస్తూ ఉన్నారు. ఇది అక్కడక్కడ గ్రామాలలో, పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలలో మాట్లాడుకొస్తున్న మాట. మేము రీసెంట్గా దీన్ని అనాలిసిస్ చేసినాం. అయితే విషయం ఏంటి అంటే, ప్రజలారా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు కాన్సెప్ట్ విషయంలో చెప్తున్నా కదా మీకు, ఏ విధంగా అంటే సర్పంచ్ అభ్యర్థి అంటోడు ఏ విధంగా పనిచేయాలి మనకి దాని మీద మీరు ఒకటి గుర్తుపెట్టుకొని ఓటు వేయాల్సి ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థి మనకి ఏం చేయబోతాడు, సర్పంచ్ అభ్యర్థి మన గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేయబోతున్నాడు, సర్పంచ్ అభ్యర్థి మన గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు తీసుకురాబోతున్నాడు, మనకున్న యువతకు ఏం ఉపాధి కల్పించబోతున్నాడు అనే ఒక ఆలోచన ధోరణితోనే మీరు ఓట్లు వేయాలి. కానీ 500 ఇస్తే ఓటేస్తా అంటే వాడు 500 ఇచ్చి ఓటేస్తాడు, నీకు 5 కోట్లు సంపాదించుకొని పక్కకుంటాడు. మీ గ్రామ పంచాయతీలు ఎప్పటికీ మొత్తం నిర్వీర్యం అయ్యే ఉంటాయి, డ్యామేజ్లు అయ్యే ఉంటాయి, రోడ్లు మొత్తం డ్యామేజ్ అయిన రోడ్లు అట్లే ఉండిపోతాయి. మీకు డ్రైనేజీలు కట్టించరు, మీకు గ్రామ పంచాయతీలు కట్టించరు, మీకు పల్లె ప్రకృతి వనాలు చేయించరు, క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేయించరు, మీకు నీటి సౌకర్యం కరెక్ట్ ఉండదు, కరెంటు సౌకర్యం కరెక్ట్ ఉండదు. కాబట్టి మీరు ఆలోచించి కొంచెం యువతను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి దయచేసి మిత్రులారా. యువకులు కూడా దీన్ని ఒకసారి ఆలోచించాలి, రాజకీయాల్లోకి రావాలి. సర్పంచ్ అభ్యర్థి ఒక 5 సంవత్సరాల ఉద్యోగంగా భావించి గ్రామాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో మీరు ముందుకు రావాలి దయచేసి. ఎప్పుడైతే మీరు అభివృద్ధి లక్ష్యంతో వస్తారో ప్రజలు ఆటోమేటిక్గా మీకు బ్యాక్ బోన్లా ఉంటారు. కాబట్టి దయచేసి యువకులారా, మీరే మేధావులు, రేపటి తరానికి మీరే మేధావులు. కాబట్టి దయచేసి మీరు సర్పంచ్ అభ్యర్థులుగా, ఎంపీటీసీ అభ్యర్థులుగా, జడ్పీటీసీ అభ్యర్థులుగా మీరు ముందుకు రావాలి. గ్రామాలు, గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసుకోవాలి. ఈ రాజకీయ వ్యవస్థ ఎట్లా తయారీ అంటే, ఒక్కొక్క రాజకీయ పార్టీలో ఊరి నుంచి ఒక 10 మంది వెళ్తున్నారట, నేను సర్పంచ్గా చేస్తా అంటే నేను సర్పంచ్గా చేస్తా అని చెప్పి. చూడండి అధికారం కోసం ఎంత తహత్రా పడుతున్నారో. జిల్లా స్థాయిలో ఎంత లేదన్నా 50-60 మంది, మండల స్థాయిలో ఎంత లేదన్నా 30-40 మంది పోటీ చేస్తూ ఉన్నారట. ఏం పనికిరాని ఎంపీటీసీకి కూడా 20-30 మంది పోటీ చేసే అవకాశం ఉందట. చూడండి పార్టీలలో విభేదాలు సృష్టిస్తూ ఉన్నారట. నాకంటే నాకు ఎవరు డబ్బులు ఇస్తే వానికే టికెట్ ఇస్తామని చెప్పి కరాఖండిగా చెప్తున్న ముచ్చట్లట.
దయచేసి మిత్రులారా ఇండివిజువల్గా పోటీ చేయండి. ఇండివిజువల్గా పోటీ చేసి మీ యొక్క ధ్యేయాన్ని ప్రజల్లోకి తీసుకుపోండి. దయచేసి మీ 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 ఆలోచన విధానాన్ని ప్రజలలో తీసుకుపోండి మిత్రులారా. దయచేసి మీరు రాజకీయాల్లోకి వస్తే చాలా మార్పులు వస్తాయి. గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రమే అభివృద్ధి అవుతుంది. ఒక చదువుకున్నోడు ఒక నాయకుడైతే ఆ గ్రామము ఎంతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దయచేసి యువత మేలుకో, సర్పంచ్ అభ్యర్థులుగా, ఎంపీటీసీ అభ్యర్థులుగా మీరు పోటీ చేయాలి. ఎటువంటి పార్టీస్తో సంబంధం లేకుండా మీరు సొంతగా మేనిఫెస్టో తయారు చేయించండి. మీరు ఏ అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు సొంత మేనిఫెస్టో తయారు చేయించుకోరు. మీకు మీరే నేను ఈ అభివృద్ధి చేయాలనుకుంటున్నా, నేను ఈ అభివృద్ధిని చేయాలనుకుంటున్నా, కాబట్టి ఈ అభివృద్ధిలో నేను భాగంగా నేను పనిచేస్తా, నేను చేయడానికి నేను రెడీ ఉన్నా, మీరు నాకు ఓటేయడానికి రెడీ ఉన్నారా? నేను ఈ 5 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేస్తా, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నాకు అవకాశం కల్పించండి, నేను ఈ అభివృద్ధి చేయడానికి నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకుంటున్నా. సర్పంచ్ అభ్యర్థిగా నేను ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కానీ నేను ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని అనుకుంటున్నా. దయచేసి మీరు సహకరించండి. మీరు నాకు ఓటేయండి, నా పక్షాన మీరు నిలబడండి, నేను మీ పక్షాన నేను నిలబడతా అని చెప్పి ప్రజల్లో చైతన్యవంతులు చేయడానికి ముందుకు రావాలి. దయచేసి యువత మీరే. ఎవడో వచ్చి కొనికిస కొట్టంగాడు మంత్రి తమ్ముడో, మంత్రి అన్నయ్యో, మంత్రి కొడుకో, ఎమ్మెల్యే తమ్ముడో, ఎంపీ తమ్ముడో, మినిస్టర్ కొడుకో ఎవరో వచ్చి మన గ్రామాన్ని పరిపాలిస్తూ ఉంటే వాళ్ళదే రాజ్యం అయిపోతుంది, వాళ్ళ కుటుంబ పాలన అయిపోతుంది. ఏళ్ళు గడిచినా కానీ కుటుంబమే వెళ్తూ ఉంటుంది తప్ప గ్రామాలు, గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేయరు. కేవలం ధనార్జన ధ్యేయంగానే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కేవలం గెలుపు కోసమే గుర్రాలను పరుగులెత్తిస్తూ ఉంటారు. డబ్బులు ఇస్తారు, కోటర్లు ఇచ్చి మీ ఓట్లు వేసుకొని తీరా వచ్చిందనక మీ ముడ్డు మీద అంటారు. అభివృద్ధి కావాలి అంటే నువ్వు ఉత్తు పుణ్యాన్ని కొట్టేసినావా? నువ్వేమన్నా నాకు ఉత్తు పుణ్యాన్ని కొట్టేసినావా? నువ్వు డబ్బులు తీసుకొని ఓటేసినావు కాబట్టి నేను ఆ డబ్బులు సంపాదించుకోవాలి. కావాలంటే నాకు 3 సంవత్సరాలు టైం కావాలి. లాస్ట్ సంవత్సరం చేస్తా, లేకపోతే లేదు. నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అంతకంటే డబుల్గా సంపాదించుకోవాలి. నేను అభివృద్ధి చేస్తే నాకేమొస్తుంది, నేను ఖర్చు పెట్టుకున్న సంపాదించుకోవాలి కదా అని చెప్పి ఈ విధంగా ధోరణితో ఉంటారు. ప్రజలారా మీరు చైతన్యవంతులయ్యి యువతను మీరు అభివృద్ధి లక్ష్యంలోకి తీసుకుపోయే విధంగా యువతను ఎంచుకోవాలని చెప్పి ఈ జిన్నస్ గ్లోబల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈ కంటెంట్ నచ్చితే ఒక 4 షేర్ చేయండి అన్న. వద్దు.